హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇక ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా పొందవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి వాయిదా వేయాలి అనే టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 13,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. సో పరీక్షలకు 4 నెలల సమయం ఇవ్వాలి. నోటిఫికేషన్పై విద్యాశాఖ నిర్లక్ష్యం, ధర్నాలో అభ్యర్థుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్పై విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13,000 టీచర్ పోస్టులకు డిఎస్సి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద శనివారం నాడు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ ధర్నాకు బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘ అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి కావచ్చు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి నీల వెంకటేష్, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడైనటువంటి గుజ్జ కృష్ణ అధ్యక్షత వహించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సికు సన్నద్ధం కావడానికి దాదాపుగా అభ్యర్థులకు 4 నెలల సమయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సో ఇటీవల ప్రకటించినటువంటి 5,089 టీచర్ పోస్టుల ప్రకటన వెంటనే విరమించుకొని సో గత ఏడాది అసెంబ్లీలో సీఎం ప్రకటించినటువంటి 23,065 పోస్టులతో మెగా నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. సో నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షకు కేవలం 2 నెలలే సమయం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సో పరీక్ష విధానాన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని, హడావిడిగా ఆన్లైన్లో నిర్వహించడం ద్వారా రేషనలైజేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగేటువంటి ప్రమాదం ఉందని ఆరోపించారు. సో గతంలో డిఎస్సి పరీక్ష ఫీజు కేవలం 200గా నిర్ణయిస్తే ఇప్పుడు దాన్ని 1,000 రూపాయలుగా నిర్ణయించారని, ఈ పరీక్ష ఫీజును కూడా 500 లోపు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లే ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు. అదేవిధంగా జిల్లాల వారీగా రోస్టర్ ఖాళీ లేవంటూ కూడా ఇక్కడ ప్రశ్నించినట్టు చూడవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో 19 వరకు ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టొద్దు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో దీనిలో భాగం ఇక్కడ మనం చూసినట్లయితే సో నేడో రేపో టీఆర్టీ రోస్టర్ పాయింట్లు అని చెప్పేసి మనకు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు లాస్ట్లో చూసినట్లయితే సో ఇక్కడ టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదివారం కానీ లేదంటే సోమవారం కానీ జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు ప్రకటించనుంది. సో ఎస్జిటీలు కావచ్చు, ఎస్ఏ పోస్టులో మాధ్యమం, సబ్జెక్టులు, సామాజిక వర్గాల వారీగా పోస్టుల వివరాలను వెబ్సైట్లో ఉంచనున్నారు. సో వాస్తవానికి ఈ నెల 15న వివరాలు వెల్లడిస్తామని విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, టెట్ నిర్వహణ తదితర కార్యక్రమాల వల్ల సో ఈ డిఈఓ నుంచి పూర్తి స్థాయి సమాచారం రావడంతో సో ఆలస్యమైనట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 20వ తేదీన నుంచి టీఆర్టీ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానట్లు ఇచ్చారు. సో 1 or 2 డేస్లో దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు మనకు ఓవరాల్గా ఖాళీలు ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఇచ్చారు, కానీ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు. అది ఈ రోజు లేదా రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనం పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో 6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రమబద్ధీకరించినటువంటి జేపీఎస్ల నియామకాలకు ప్రభుత్వం అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణలో 6,603 4వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో రాష్ట్రంలో క్రమబద్ధీకరించినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టులో నియమించేందుకు ఆదేశించింది. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకే రెగ్యులరైజ్ చేస్తూ సో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాక మరో 3,065 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సో ముందు క్రమబద్ధీకరించేటువంటి కార్యదర్శులను వాటిల్లో
నియమించేందుకు వెసులుబాటు కల్పించిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇవి కొత్త పోస్టులు కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి వాటినే. సో వాళ్ళకు ఏదైతే వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని క్రమబద్ధీకరిస్తున్నారనమాట. సో జేపీఎస్లకు నెలకు 28,000 వేతనం వస్తుండగా 4వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్ వచ్చేసి 24,000 నుంచి 72,000 మధ్య వర్తింపజేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు రాష్ట్రంలో టోటల్గా 9,355 మంది జేపీఎస్లు పనిచేస్తుండగా వారిని క్రమబద్ధీకరించి 4వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సో 4 ఏళ్లు నిరాటంకంగా సర్వీస్ చేసి పనితీరు ప్రాతిపదికన అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా పనితీరును మదింపు చేసి సో 6,616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ పంచాయతీ కార్యదర్శి సంబంధించి అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. గ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్లు అని చెప్పేసి ఇచ్చారు. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం కొత్తగా 3,551 పోస్టులు క్రియేట్. సో రెగ్యులర్కు 6,616 మంది అర్హులుగా గుర్తింపు అని చెప్పేసి సేమ్ అదే న్యూస్ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా చూడవచ్చు. దాంతోపాటుగా టీఆర్టీ 2023 గణితానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టెట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ చూడవచ్చు. మహిళా అభ్యర్థిని ఇన్సులేటర్పై కేసు నమోదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది మిర్యాలగూడకు సంబంధించి ఒక సెంటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో ఇక్కడ విషయంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఓ మహిళ నకల్ చిట్టీలతో మాల్ ప్రాక్టీస్కి పాల్పడగా ఆమెకు ఇన్సులేటర్ సహకరించారు. సో పరీక్ష కేంద్రం బాధ్యుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపైన పట్టణంలోని 2 టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సిఐ నరసింహారావు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పరీక్ష కేంద్రంలో 6వ నెంబర్ గదిలో శుక్రవారం తనిం కనం అనేటువంటి మహిళ ఫస్ట్ పేపర్ పరీక్షకు హాజరైంది. సో 10వ నెంబర్లో ఉన్నటువంటి ఇన్సులేటర్ తిప్పర్తి మండలానికి చెందినటువంటి పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ఎండి వారిస్ ముజాని సో విధులు నిర్వర్తిస్తున్నాడు. సో ఇతను ఈమెకు సహాయం చేసినట్లుగా ఇక్కడ చిట్టీలు ఇచ్చినట్లుగా అయితే సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించినట్లయితే వాళ్ళు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళని అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సైనాకు అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఆసియాడ్ అథ్లెట్ కమిటీకి ఏకగ్రీవ ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆసియా క్రీడ అనేటువంటి నెక్స్ట్ 10 డేస్లో జరగబోతున్నాయి. అవి మనకు చైనాలో జరుగుతున్నాయి. ఇక్కడ హంగ్జో అనేటువంటి ప్లేస్లో చైనాలో జరుగుతున్నాయి. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏదని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో భారత వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ అయినటువంటి సైనా నెహ్వాల్కు అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఇక్కడ హంగ్జై ఆసియా క్రీడల అథ్లెటిక్స్ కమిటీకి ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. సో 10 మంది సభ్యులు ఈ కమిటీకి ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తొలిసారిగా క్రీడలతో ఓటింగ్ నిర్వహించనుంది. సో ఏదైతే మనకు ఆ కమిటీ OCAలో 5 జోన్లలో ఒక్కొక్క జోన్ నుంచి ఒక్కొక్క పురుషుడు మరొక మహిళా అథ్లెట్స్ను ఈ కమిటీకి అయితే ఎన్నుకున్నారంట. సో దీనిలో 10 పోస్టులకు 26 మందితో పోటీ పడుతున్నారు. సో వీరిని ఆయా దేశాల జాతీయ ఒలింపిక్ కమిటీ నామినేట్ చేశారు. సో అయితే సౌత్ ఏషియన్ జోన్ నుంచి మనకు మహిళా అథ్లెట్స్ కోటాలో 2016 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత అయినటువంటి సైనా నెహ్వాల్ మాత్రమే నామినేట్ అయింది. సో దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అక్టోబర్ 7 నుంచి మనకు ఆసియా క్రీడలు ముగింపు రోజున సో విజేతలను ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది ఆసియా క్రీడలు జరిగేటువంటి ఆ వేదిక అనేది మనకి ఇంపార్టెంట్, అది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చేతి వృత్తుల వారి కోసం ప్రధాని విశ్వకర్మ పథకం అని చెప్పి చూడవచ్చు. సో మనం రీసెంట్ ఆగస్టు కరెంట్ అఫైర్లో కూడా దీనికి సంబంధించి చూసాం. సో మనకు అక్కడ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మనకు అదేవిధంగా ఆగస్టు 15th రోజు కూడా దీని గురించి మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో అది మనకు ఈ రోజు ఓపెన్ చేయబోతున్నారంట. అది ఉన్న అదేవిధంగా యశోభూమి అనేటువంటి ఒక ప్లేస్ని కూడా ఒక మండపాన్ని కూడా మనకు మోడీ గారు ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి చూసినట్లయితే సో ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినమైనటువంటి ఆదివారం నాటి నుంచి అక్టోబర్ 2 వరకు సో అంటే గాంధీ జయంతి వరకు సేవా పక్వాడాలను భాజపా నిర్వహిస్తుంది. ఒక పక్షోత్సవాలాగా నిర్వహిస్తుందంట. సో సమాజంలో విభిన్న వర్గాల ప్రజలను కలిసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇక్కడ
చూడవచ్చు. సో ఆదివారం నాడే విశ్వకర్మ జయంతి కాబట్టి సో ఆ రోజున మనకు మోడీ చేతి వృత్తుల వారి కోసం 13,000 కోట్లతో సో విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుడతారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనం ఆల్రెడీ ఆగస్ట్ కరెంట్ అఫైర్లో చూసాం, అది ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నాం. మరోవైపు జాతీయ అంతర్జాతీయ సదస్సు సమావేశాల కోసం సువిశాల వసతుల సాకారం చేసేటువంటి కృషిలో భాగంగా మోడీ గారు ఢిల్లీలో ద్వారకాలో మనకు యశోభూమి అనేటువంటి ఒక సమావేశ మందిరాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ రోజే. సో ఇది కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. ఈ రెండింటిని గుర్తుంచుకుంటే వాటిని ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు మోడీ యొక్క 73వ జన్మదినం కూడా, సో అది కూడా గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఈ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఇక్కడ వీళ్ళు సేవా పక్వాడా అనేటువంటి కార్యక్రమాలను కూడా బీజేపీ వాళ్ళు చేపడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సైమా అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, గుర్తుంచుకోండి ఇది. సో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, దీన్ని మనం సైమా వేడుకలు అని చెప్పేసి అంటాం, సైమా అవార్డ్స్ అంటాం. సో ఇవి మనకు దుబాయ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా 2 రోజుల పాటు వైభవంగా జరిగాయంట. సో దక్షిణాదికి చెందినటువంటి పలువురు అగ్రతారలు ఈ వేడుకలో పాల్గొన్నారు. సో అంతర్జాతీయ మార్కెట్లో దక్షిణ భారత చిత్రాలను ప్రోత్సహించడానికి సైమా చక్కటి వేదికగా నిలుస్తుందని చెప్పేసి సైమా వ్యవస్థాపకుడైనటువంటి విష్ణువర్ధన్ ఇందూరి పేర్కొన్నాడు. సో 2023 సంవత్సరానికి గాను ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇవి ఉత్తమ చిత్రం వచ్చేసి సీతారామం అనే సినిమాకు రావడం జరిగింది. ఉత్తమ నటుడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, RRR సినిమాకు ఉత్తమ నటుడు ఇది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో చూసినట్లయితే అడవిశేషు మేజర్ సినిమాకు గాను. అదేవిధంగా ఉత్తమ నటి వచ్చేసి శ్రీలీల ధమాకా సినిమాకి సంబంధించి, అదేవిధంగా ఉత్తమ నటి క్రిటిక్స్ సంబంధించి మృణాల్ ఠాకూర్కు సీతారామం సినిమాకు రావడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ ఉత్తమ దర్శకుడు వచ్చేసి రాజమౌళి RRR సినిమాకు, ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎం కీరవాణి RRR, ఉత్తమ సాహిత్యం చంద్రబోసు నాటు సాంగ్ అని రావడం జరిగింది. ఇవన్నీ మనకు సో ఈ సైమా అవార్డ్స్లో భాగంగా వచ్చిన 2023 సైమా అవార్డ్స్కి వచ్చినటువంటి ఇక్కడ వీటిని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘటనలు ఇవన్నీ. సో వీటికి సంబంధించి మనకు జతపరచమంటాడు, లేకుంటే ఉన్నవారు ఎవరు లేని వారు ఎవరు ఇట్లా అడుగుతాడు ఏదైనా ఒకటి చేసి. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక దగ్గర రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయంలో అయితే బైరాన్పల్లి నెత్తుటి ఘటనకు 75 ఏండ్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది మనకు చాలాసార్లు ప్రీవియస్లో అడిగిండు, మనకి ఇది తెలంగాణ హిస్టరీలో భాగంగా. సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం బైరాన్పల్లి రజాకార్ల ఘాతకానికి సో మనకి 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఒకే రాత్రి 119 మంది వీరమరణం చెందారు. సో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో బైరాన్పల్లి జరిగినటువంటి సంఘటన మరో జలియన్వాలా బాగ్ అయితే నిలిచిపోతుంది. సో 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన నిజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణలో జాతీయ జెండా ఎగరవేయలేని పరిస్థితి అన్నమాట ఆ టైంలో. సో ఆయా గ్రామాల్లో రజాకారులు దోచుకున్నటువంటి సొత్తుతో బైరాన్పల్లి గ్రామం మీదుగా వెళ్తుండగా గ్రామ రక్షణ దళాలు సభ్యులు వారిని అడ్డుకొని ఆ సొత్తును స్వాధీనం చేసుకొని హెచ్చరించి పంపించారు. సో దీంతో బైరాన్పల్లి గ్రామంపై కక్ష కట్టినటువంటి రజాకారులు 2 సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో 1947 ఆగస్టు 27న అర్ధరాత్రి సుమారు 1200 మంది రజాకారులు భారీ మందుగుండు సామాగ్రితో బైరాన్పల్లిపై విరుచుకుపడ్డట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఏ రోజున అని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు 27న మనకు ఆ ఘటన జరిగింది. మొత్తం ఎంతమంది చనిపోయారంటే 119 మంది చనిపోవడం జరిగింది. దీన్ని మనం మరో జలియన్వాలా బాగ్ అని చెప్పేసి అంటాం. సో ఇది కంప్లీట్ అయ్యి 75 సంవత్సరాలు అవుతుంది. ఇది గుర్తుంచుకోండి, అడుగుతాడు డైరెక్ట్గా. సో ఇటీవల మనకు ఈ వీర బైరాన్పల్లి సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 75 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.